పెన్షన్ల పంపిణీ మొదలై గంటలు గడవలేదు. కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో 500 రూపాయల చొప్పున వసూలు చేశాడు. కొందరు లబ్ధిదారులు ఈ విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆరోపణలపై నాయక్ను సస్పెండ్ చేశారు. అందరికి అంతేగా ఎంత ఎంత ఇచ్చారు అత నీకంటే ఇచ్చారమ్మా అందరికంటే ఇచ్చిండు. ఏమంటానంటే 7,000 పింఛన్ వస్తుంది కాబట్టి 500 ముందే దగ్గొసుకొని ఇస్తాం. తీసుకోవట్లా ఇవ్వండి. ఇంకోవైపు పెన్షన్ ఇస్తున్నట్టు ఫోటో దిగిన సచివాలయ సిబ్బంది సర్వర్ సమస్యలున్నాయని సచివాలయం వద్దకు వచ్చి తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ సచివాలయం వద్దకు క్యూ కట్టారు. చాలా చోట్ల వర్షంలో లబ్ధిదారులు ఇబ్బంది పడిన దృశ్యాలు కనిపించాయి. చాలా చోట్ల సచివాలయ సిబ్బంది స్థానంలో టీడీపీ నేతలు కనిపించారు. లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది. ఇప్పుడు టీడీపీ నేతల జోక్యంతో ఇది ఈ పార్టీ ఈవెంట్గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో పెన్షన్ పంపిణీ కోసం తెచ్చిన 4 లక్షలు కూడా చోరీకి గురి అయి సచివాలయం సిబ్బంది మురళీమోహన్ ఆ సొమ్మును తీసుకెళ్తుండగా కనిపించకుండా పోయింది. తాను డబ్బు తీసుకెళ్తున్న క్రమంలో పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద కళ్ళు తిరిగి పడిపోయానని, ఆ టైంలో ఎవరో డబ్బు తీసుకెళ్లిపోయారని మురళీమోహన్ తెలిపాడు. ఈ ఘటనపై కమిషనర్ రఘునాథ్ రెడ్డి, సిఐ వెంకటరమణ దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా ఆ డబ్బును అతడే వాడుకున్నట్టు తేలింది. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని లంక కోడేరు సచివాలయం కార్యదర్శి బి రాము పెన్షన్ డబ్బు 2.5 లక్షలు తీసుకుని పరారయ్యాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం క్లరాం సచివాలయంలో ఈ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తున్న రాఘవకు పెన్షన్ పంపిణీ చేయమని అధికారులు 3.96 లక్షలు అందజేశారు. అయితే రాఘవ ఆ డబ్బుతో మాయమయ్యాడు. రోజు మాత్రం వచ్చింది సార్, అది బిజీ ఉండి సస్పెండ్ అయినట్టు ఆయన ఎందుకు పంపిస్తాను.